వెల్కమ్ టు విజిల్. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య నిందితుల బలం ఏంటి? డబ్బు మదం. దానికి అధికారం తోడైతే ఏమవుతుంది? ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో పుట్టి పెరిగి మనుషులను చంపటం అంటే బ్రాయిలర్ కోడి పీక కోసినంత ఈజీ అనుకునే వాళ్ళ నుంచి మనం ఏం ఆశిద్దాం? నాటి వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తును నిర్వీర్యంచేసి ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏం చేశారనేది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే ఎంవి కృష్ణారెడ్డి సిబిఐ దర్యాప్తు అధికారి వివేక అల్లుడు కుమార్తెపై తప్పుడు ఫిర్యాదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. సిబిఐ దర్యాప్తుకు భంగం కలిగించడం, ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించేందుకు కట్టుకథ అల్లటం, అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితులను రక్షించేందుకు సిబిఐ అధికారులను వివేక కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం కృష్ణారెడ్డిని చేత ఈ పని చేయించారని స్పష్టం చేసింది. వివేక హత్య కేసులో ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కొందరు పోలీసు అధికారులతో కలిసి అవినాష్ రెడ్డి కుట్ర పన్నారని, సిబిఐ వివేక కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టించారని పేర్కొంది. ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన అధికారి సిఐజి రాజు వాంగ్మూలం, సాంకేతిక వివరాలు, పులివెందుల పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే అవినాష్ రెడ్డి డైరెక్షన్లో అప్పటి రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదో పట్టించారని పేర్కొంది. కేసు దర్యాప్తును సిఐ రాజు చేయలేదని, దర్యాప్తు మొత్తం రాజేశ్వర రెడ్డి ప్రమేయంతో ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి నివాసంలో జరిగిందని తెలిపింది. సాక్షులను ఏఎస్ఐ నివాసంలోనే విచారించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేశారని వెల్లడించింది. సిబిఐ అప్పటి ఎస్పీ రామ్ సింగ్ వివేక కుమార్తె అల్లుడిపై చేసిన ఆరోపణలకు కృష్ణారెడ్డి ఎలాంటి ఆధారాలు చూపలేదంది. ట్రయల్ కోర్టులో తమకు రక్షణగా ఉపయోగపడేలా ఒక కథనాన్ని అల్లారంది. దీని ఆధారంగా నమోదు చేసిన కేసు అబద్ధమని తేల్చి చెప్పింది. ఆ వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్లికేషన్ దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు వాంగ్మూలం ఇవ్వాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను హింసించారని, వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ పులివెందుల కోర్టులో వివేకానందరెడ్డి పిఏ ఎంవి కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు రామ్ సింగ్, సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని వారు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. గత ఏడాది మే 10న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సునీత, రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ వేశారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఫిర్యాదు వెనుక దురుద్దేశాలను పేర్కొంటూ పులివెందుల డీఎస్పీ బుక్కే మురళి పులివెందుల కోర్టులో తాజాగా దాఖలు చేసిన తుది నివేదికలోని వివరాలను కోర్టు ముందుంచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేసింది. ఆ నివేదికలోని కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ కేసులో దర్యాప్తును అప్పట్లో హడావుడిగా పూర్తి చేశారు. మొదట దర్యాప్తు అధికారి ఐఓ రాజు ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే కేసు డైరీ పత్రాలపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయన్ను అప్పటి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, విశ్రాంత అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరించడంతో కేసు డైరీపై సిఐ రాజు సంతకం చేశారు. హడావుడిగా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేశారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కృష్ణారెడ్డిని ఢిల్లీ సిబిఐ కార్యాలయం పిలిపించి చిత్రహింసకు గురి చేశారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. కృష్ణారెడ్డిని ఢిల్లీలో లేదా పులివెందుల ఆర్ఎంబీ అతిథి గృహంలో రామ్ సింగ్ అసలు ఎప్పుడు విచారించలేదు. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో మాత్రమే సిబిఐకి అటాచ్ అయిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సమక్షంలో ఒకసారి విచారించారు అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.